గుడ్ మార్నింగ్ ఫ్రమ్ తిరువనంతపురం. ఇది టెంపుల్ కి వెళ్ళే రోడ్డు. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ లో టెంపుల్. సో టెంపుల్ కి వెళ్ళాలంటే ధోతి మ్యాండేటరీ. ఇప్పుడు టీ షర్ట్ కూడా రిమూవ్ చేసేయాలి. సో మీకు కావాలంటే ఇక్కడ రెంట్స్ తీసుకోవచ్చు, లేదా సేల్ కూడా ఉంటాయి. శారీ అయితే పర్లేదు, కానీ డ్రెస్సెస్ అయితే లేడీస్ కూడా ఇలా ధోతి కట్టుకోవాలి. అది టెంపుల్. ఫోన్ నాట్ అలౌడ్. టెంపుల్కి వెళ్ళి వచ్చేసాం. వచ్చి జస్ట్ లోకల్లో అలాగా ఒక రౌండ్ వేసి బయలుదేరిపోతాం. పెట్రోల్ కొట్టించాలి, ఫ్యూల్ అయితే లేదు. ఓకే, మా ఓడి చెప్పిన ఫౌంటైన్ కనిపించింది. ఓకే, ఈ గుడికి లెఫ్ట్ సైడ్ ఉంది ఇది ఫౌంటైన్. నేను ఇలా రాలేదు, నేనేమో మా రూమ్ పక్క నుంచి నియర్ బై వాకబుల్ డిస్టెన్స్ పెట్టుకున్నాను. అలా నడిచి వెళ్ళిపోయాను. ఇక్కడ ఇంకొకటి ఉంది, ఫౌంటైన్ ఉంది, కాకపోతే ఎవరిని దిగనివ్వడం లేదులే. బ్యాంక్ కూడా ఉంది, కేరళ బ్యాంక్, చాలా పెద్దది. ఇక్కడ నుంచి గోపురం బాగా కనిపిస్తుంది. ఫౌంటైన్ దగ్గర బాగుంది. నేను ఇటు నుంచి వెళ్ళలేదు, నేను ఎంట్రీ మిస్. ఇదే మెయిన్ ఎంట్రీలో ఉంది. తిరువనంతపురంలో మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా 3 ఎంట్రీస్ ఉన్నాయి. నేనైతే ఒక ఎంట్రీకే వెళ్ళాను. మన రూమ్ దగ్గర ఉందని చెప్పాను కదా, వాకబుల్ డిస్టెన్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది నేను బైక్ మీద నుంచి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ రిఫరెన్స్తో వాడు చెప్పాడు, ఇంకొక ఎంట్రీ ఉంటుందిరా, కొంచెం పెద్దది, కోనేరు లాగా ఉంటుంది. సో దాని వైపు నుంచి వెళ్తే వ్యూ బాగుంటుందంటే మీకోసం పర్సనల్గా చూపించడానికి కానీ ఇక్కడ దాకా వచ్చాను. చూస్తున్నారు కదా. బాగుంది, అయిపోయింది. ఇది కూడా చూస్తాం. సో ఇప్పుడు హైవే ఎక్కాలి. హైవే చాలా బాగుంది తెలుసు. ఇక్కడ హైవే మొన్న రీసెంట్ కన్స్ట్రక్షన్ అనుకుంటాను. హైవే ఇది నైట్ ఒక విలేజ్ నుంచి తీసుకొచ్చింది. ఆ విలేజ్ నుంచి ఒక హైవేని కనెక్ట్ చేసింది. మన తిరువనంతపురం నుంచి లెఫ్ట్ అయిపోయిన తర్వాత ఒక 15 కిలోమీటర్స్ అరౌండ్ వచ్చాను. ఇక్కడ హైవే కన్స్ట్రక్షన్ అవుతుంది. ఈ రోజు మన డెస్టినేషన్ ఇప్పుడైతే జటాయు ఎర్త్ సెంటర్కి వెళ్దామని నేను అనుకుంటున్నాను. ఇదిగోండి అలా వచ్చాను. హైవే మీద నుంచి కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి ఇలా వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్ తీసుకోమని చెప్పింది గూగుల్ మ్యాప్స్. కొట్టాయం రోడ్డు, కొట్టాయం. మంగళాపురం రోడ్డుకి టర్న్ చేయాలి ఇప్పుడు. శబరిమల వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలంట. మీరు కానీ ఇటువైపు వస్తే 4:30 కల్లా జటాయు ఎర్త్ సెంటర్ దగ్గర ఉంటే ఓకే, లేదంటే మాత్రం రాకండి. 4:30కే టికెట్స్ క్లోజ్ అంట, 5 o'clockకి పైన క్లోజ్ అంట. మార్నింగ్ 9:30కి ఓపెన్. ప్రస్తుతానికి రోప్వే కూడా రన్నింగ్లో లేదు, బై వాక్ వెళ్ళాలి. అది సినిమా. ప్రస్తుతానికి నేను వర్క్లా వెళ్ళిపోతున్నాను. రేపు టైం ఉంటే రేపు ఎల్లుండి ఎప్పుడైనా చూసుకొని వస్తాను జటాయుకి. వర్క్లాకి వెళ్ళే రోడ్డు బాగుంది, మౌంటైన్స్ ఉన్నాయి. ఇప్పుడు కేరళ వైబ్ వస్తుంది. నాకు ఇక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ నచ్చింది. ద వే ఆఫ్ కన్స్ట్రక్షన్, ఇల్లులు బాగున్నాయి. చూస్తే అర్థమైపోద్ది ఇల్లులు అవిని. నైస్. అన్నీ కోట్లే. వావ్, బ్యూటిఫుల్ సన్సెట్ అవుతుంది. నాకు సన్సెట్ అంటే చాలా ఇష్టం. సన్సెట్టే ఇష్టం అంట సార్. ఎందుకు? దాని తర్వాత రాత్రి వస్తుందంట సార్. ద నెక్స్ట్ డే. ఇదిగోండి, ఇది మా రూమ్. అదొక డోమ్, ఇదొక డోమ్. అంటే మొత్తం ఇక్కడ 6 ఉన్నాయి విత్ ఏసీ. మొత్తం ప్రాపర్టీ చూపిస్తాను ఇప్పుడు. ఇది మా రూమ్కి వెళ్ళేది. అండ్ అలాగే ఇక్కడ ఇంకొక డోమ్ ఉంది. ఇది ప్రైవేట్ రూమ్స్ ఇటువైపు. మీకు కావాలంటే ఇండివిజువల్గా ప్రైవేట్ రూమ్స్ కూడా తీసుకోవచ్చు. ఇది ప్రాపర్టీ. కొంతసేపట్లో అక్కడ రిసెప్షన్ చూపిస్తాను. రిసెప్షన్ అండ్ కిచెన్. ఇది రిసెప్షన్ ఏరియా. అండ్ బైక్ ఇక్కడ పెట్టాం, పార్కింగ్. సో ఇది డైనింగ్ ప్లేస్. కిచెన్ ఆ దూరంగా కిటికీ కనిపిస్తుంది, విండో, అది కిచెన్. ఎవరో బ్రో అక్కడ వర్క్ చేసుకుంటున్నారు. పైన కూడా ఉంది స్పేస్ కూర్చోవడానికి. ఇక్కడ ఫీమేల్ డామ్స్ కూడా ఉన్నాయి అండ్ ప్రైవేట్ రూమ్స్. అండ్ ఇక్కడ కూడా ఇంకో 2 డామ్స్ ఉన్నాయి. 8 beds, 2 bed. అండ్ ఇది కొంచెం వర్కింగ్ స్పేస్. టోటల్గా టాప్ నుంచి ప్రాపర్టీ వ్యూ. మంది కింద రూము. సో మొత్తానికి ఇవ్వండి పైనుంచి వ్యూ ఇది టోటల్గా. మీరు డైరెక్ట్గా కేరళ ట్రైన్లోని బస్సులోని వచ్చేస్తే ఇవన్నీ చూడలేరు. హైవేస్, ఆ లోకల్ ప్లేసెస్ తప్ప ఇవేం చూడలేరు. ద వే ఆఫ్ కన్స్ట్రక్షన్, ద వే ఆఫ్ పీపుల్ ఇక్కడ ఎలా బ్రతుకుతున్నారు, వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. ప్రతి ఇంట్లో చెట్లు ఉన్నాయి. చిన్న ఇల్లు అయినా చెట్లు పెట్టుకొని ఉన్నారు ఇక్కడ. వీళ్ళ ఇల్లులు కూడా కొండ మీద అంతా కూడా. హైవేస్ ఏమో కింద అటువైపు డౌన్ లో ఉంటున్నాయి. మిగిలింది లోపలికి వస్తే మిగిలిందంతా మౌంటైన్. మనం కేరళ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే చెట్లు. అసలు ఇక్కడ చూస్తే ఇండస్ట్రీలు లేవు, ఏటీ లేవు, కానీ ఇల్లులు చూడండి. నాకు ఇది బాగా నచ్చింది. ఇక్కడ ఇల్లులు, వీధులు, రోడ్లు. మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇప్పుడు జటాయు ఎర్త్ సెంటర్ అని. కానీ నన్ను ఈవినింగ్ వెళ్ళినా అక్కడ ఏం జరిగిందంటే 4:30కి టికెట్
టికెట్స్ ఇవ్వడం క్లోజ్ అంట. నేనేమో 4:45కి వెళ్ళాను, అట్లుంటది మనతో. వచ్చేసాను. వర్కలా వెళ్ళిపోయాను. వర్కలాలో స్టే తీసుకొని హాస్టల్లో ఉన్నాను. ఈ జటాయు ఏంటంటే ఒకప్పుడు రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు రావణాసుడు సీతను తీసుకెళ్ళిపోయాడు కదా, అప్పుడు జటాయు పక్షి వెళ్ళినట్టు మనకు చూపించారు, చూసారు ఆ పురాణాల్లో. సో అక్కడికి వెళ్తున్నాను. అది దాని రెక్క కట్ చేస్తే ఆ కొండ మీదే పడిందని అక్కడ ఒక స్టాచ్యూ కట్టారు జటాయుది. ద వరల్డ్స్ బిగ్గెస్ట్ బర్డ్ స్టాచ్యూ అది. ఇప్పుడు మనం వెళ్తున్నది. కార్లో వెళ్తే ఆ ఫీల్ రాదబ్బా. ఏదైనా సరే మీరు వెళ్ళాలనుకుంటే బైక్ రెంట్ చేసుకొని వెళ్ళండి, వర్క్లలోనైనా రెంట్ చేసుకోండి, యూ విల్ ఫీల్ గుడ్. ఆల్మోస్ట్ వస్తాం మనం. ఇంకా చచ్చిపోతుంటా. సారీ చచ్చిపోవాల్సింది, బతికం జస్ట్ మిస్. నాకు నచ్చింది ఇల్లు కన్స్ట్రక్షన్. చూస్తున్నారు కదా, ఇది జటాయు ఎర్త్ సెంటర్కి వచ్చాం. ఇక్కడ పొజిషన్ ఇలా ఉంది. కౌంటర్ ద టికెట్స్ తీసుకోవాలి అండ్ పార్కింగ్ టికెట్ 10 రూపీస్ అండ్ ఇంకో టికెట్ ఇక్కడ ప్లేస్ చేస్తాను చూడండి మీకు. ఫోన్పే నాట్ అలౌడ్ ఇక్కడ, సో క్యాష్ తీసుకొని రావాలి మ్యాండేటరీ. అండ్ 4:30 కంటే ముందు ఉంటేనే ఇక్కడ టికెట్ ఇస్తారు. అండ్ ఇంకోటి థింగ్ ఏంటంటే 1 to 2 o'clock లంచ్ అవర్. టికెట్స్కి మాత్రం క్యాష్ తెచ్చుకోండి. ఈచ్ పర్సన్కి 325 రూపీస్. రోప్వే లేదు కాబట్టి రోప్వే ఉంటే ఇంకొక 300 రూపీస్ ఎక్స్ట్రా పర్ హెడ్. అలాగా మీకు 625 రూపీస్ అవుతుంది మీదకి వెళ్ళడానికి. సో ఇది వాక్వే మీదకి వెళ్ళడానికి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫుడ్ ఐటమ్స్ ఏవి కూడా ర్యాప్స్ ఉన్నవి, ప్లాస్టిక్స్ ఉన్నవి, ఏ ఫుడ్ ఐటమ్ కూడా నాట్ అలౌడ్. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఆల్సో కూడా నాట్ అలౌడ్ అనమాట. సో వచ్చే ముందు మీ లగేజ్లో ప్లాస్టిక్ ఐటమ్ ఏమైనా ఉంటే తీసేయండి. అక్కడ అవుతుంది ఫస్ట్ చెక్. సో అక్కడ ప్లాస్టిక్స్, డ్రోన్స్ అవన్నీ నాట్ అలౌడ్ అంట. డ్రోన్కి పర్మిషన్ తీసుకోవాలంట, ఎక్స్ట్రా పే చేయాలనుకుంటాను. సో ఈరోజు నిన్న రోప్వే పనిచేయడం లేదంట. సో మనం బై వాక్ వెళ్తున్నాం. మధ్యలో ఒక ప్లేస్ వచ్చింది. ప్లేస్ పేరు యోగా విలేజ్ అంట. మధ్యలో వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు. ఫస్ట్ మీదకి ఎక్కాం, మళ్ళీ ఇప్పుడు కిందకి దిగుతున్నాం. మీదకి ఎక్కాలి, మళ్ళీ ఇప్పుడు కిందకి దిగి మళ్ళీ మీదకి వెళ్తున్నాం. ఇప్పుడు మొత్తం 850 స్టెప్స్ అంట. అట్లీస్ట్ గాలి అయితే వేస్తుంది. ఈ బుడతలు చూడండి ఎలా ఎక్కుతున్నారు. ఓల్డ్ ఏజ్ ఆవిడ. ఎక్కుతూనే ఉన్నాం స్టెప్స్. ఇక్కడ నుంచి టూ మచ్ ఉంది. ఇక్కడ నుంచి హైట్ క్లైంబింగ్ స్టీప్ చాలా ఎక్కువ ఉంది. అట్ లాస్ట్ ఐ థింక్ వి రీచ్డ్. కనిపిస్తుంది అక్కడ స్టాచ్యూ, గోర్లు లాంటివి. ఆ రోప్వే లైన్ అడ్డేసింది. రోప్వే ఉండుంటే ఇలా వచ్చిండే వాళ్ళు జనాలు. అక్కడ రోప్ కార్స్ కనిపిస్తున్నాయిగా, అవండి అక్కడ. దాని బ్యాక్ సైడ్ ఉంది అది స్కల్ప్చర్ది గోర్లు. ఇంకా మెట్లున్నాయి. అదిగు అల్లదిగు. కేబుల్ కార్ లేకపోతే పెద్దవాళ్ళు అంటారు తీసుకొచ్చిన ఎక్కలేరు. ఇక్కడ నుంచి ఇంకా డైరెక్ట్గా కొండ ఎక్కడమే. దెర్ ఇస్ నో స్టెప్స్. వెయిటింగ్ ఈజ్ ఓవర్. మొత్తానికి మనం చేరుకున్నాం జటాయు. అలా తీస్తున్నట్టుంది. ఏం చేస్తాం, క్రౌడ్ లేకుండా తీయలేము. ఇక్కడికి రావడం వర్త్ వర్మ, వర్త్. చూస్తున్నారుగా. సో వన్స్ విజిట్ చేయాల్సిన ప్లేస్. ఎన్నిసార్లైనా విజిట్ చేయొచ్చు మీకు తిరిగే ఓపిక ఉంటే. బట్ నాకైతే వన్స్ విజిట్ చేయొచ్చు ప్లేస్ ఇది. విజిట్ చేయండి కంపల్సరీ. కేరళ వస్తే ఇది మీ బకెట్ లిస్ట్లో యాడ్ చేసుకోండి. డీటెయిల్స్ అనేవి కూడా ఇందాక ముందు చెప్పాను కదా, అవే ఫాలో అవ్వాలి. టెంపుల్స్ ఉన్నాయి, కేవ్స్ ఉన్నాయి కొన్ని. కిందకి మళ్ళీ ఇప్పుడు వెళ్ళాలి. 860 స్టెప్స్ నడాలి ఇప్పుడు మళ్ళీ. స్టార్ట్. జటాయు నుండి వచ్చిన తర్వాత సీన్ అయితే ఇది. ఎగ్జిట్. సో ఎంట్రీ అటువైపు నుంచి, ఎగ్జిట్ వేరే. అది ఎగ్జిట్. మీరు మీదకి వెళ్ళి వస్తే అరౌండ్ 3 hours తీసుకుంటుంది వెళ్ళి రావడానికి. ఒకవేళ రోప్వే అయితే మ్యాక్సిమం పైన ఒక 1 hour స్టే చేసినా సరే రానుపోను రోప్వే దగ్గర నిలబడి వెళ్ళడానికి ఒక 1 or 2 hours వచ్చేస్తారు. రోప్వే కానీ లేదు అంటే అయిపోయారు. ఇంకా 3 to 4 hours పడుతుంది. మీరు సింగిల్ అయితే 3 hours కిందకు వచ్చేస్తారు. లేదు అంటే ఫ్యామిలీతోనైతే ఇంకొక 1/2 hour ఎక్స్ట్రానే పడుతుంది. కొన్ని పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే రోప్వే లేదు అని అంటే టికెట్లు తీయకపోవడమే మంచిది. రోప్వే మెయింటెనెన్స్ అవుతుంది. ఇంకా అదేంటంటే స్కల్ప్చర్ ఉంది కదా, ఆ జటాయు పక్షిది కిందన, దాని కింద ఒక మ్యూజియం ఉంది. 6D థియేటర్ ఒకటి ఉంది. బట్ అవన్నీ కూడా రన్నింగ్ లో లేవు, అంటే మెయింటెనెన్స్ లో ఉన్నాయంట, అండర్ మెయింటెనెన్స్ అంట. సో మీరు వచ్చేటప్పటికి మేబీ యువర్ లక్కీ, మీరు చూడొచ్చు.
లేదంటే నాలా ఇలా కల్చర్ ఒకటి చూసి వచ్చేయడమే. సో మళ్ళీ మనం ఇప్పుడు వర్క్లో వెళ్ళిపోదాం. వర్క్లో వెళ్ళి కొంతసేపు రెస్ట్ తీసుకొని బీచ్కి వెళ్దాం. ఇక్కడ స్నాక్స్ తినేద్దాం, ఎక్కువ దూరం వెళ్ళడం ఎందుకు. ఇక్కడ డాగీ ఉంది, దీనికి కొన్ని బిస్కెట్లు పెట్టేసి వెళ్ళిపోదాం. చాలా హాస్టల్స్ ఉన్నాయి, బట్ ద హోప్ హోటల్ ఒకటిని ఇప్పుడు నేను వెళ్ళిన మోలీస్ హాస్టల్ ఏంటంటే చాలా ప్రశాంతంగా కామ్ డౌన్గా ఉంటుంది. కానీ ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పిన హోప్ హాస్టల్స్ ఉన్నాయి కదా, అది కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండే దగ్గర ఉంటుంది. అది అంటే వార్కలా క్లిఫ్ ఎడ్జ్లో ఉంటుంది. అది మనం వైజాగ్ నుంచి టికెట్ తీసుకుంటే ఎర్నాకుళం చేసుకోవాలి కేరళ. సో ఎర్నాకుళం ఇస్ ద సెంటర్ పాయింట్. సో అక్కడ నుంచి మీరు అన్ని యాక్సెస్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, ట్రైన్స్ ఇక్కడ నుంచి మీకు ఎర్నాకుళం వెళ్తాయి. ఎర్నాకుళం టౌన్ అండ్ ఎర్నాకుళం. మీరు ఒకవేళ ఎర్నాకుళంలో దిగితే అక్కడ నుంచి అది సెంటర్ పాయింట్. మున్నార్ కానీ, ఇటు వర్కలా కానీ, అటు తిరువనంతపురం, ఇటు జటాయు అన్ని కవర్ చేసుకోవచ్చు. ఈ లోకల్ అలపూజ అన్నీ కూడా. అలా మెయిన్ క్లిఫ్ క్రౌడ్ ఎక్కువ మంది ఉండేది ఇటువైపు అని తర్వాత చూపిస్తాను. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది. ఒకసారి అలా ఒక లుక్ వేయండి. సాయంత్రం పూట ఇలా బీచ్ ఒడ్డున లైఫ్లో ఒక్కలమే, సింగిల్ ఫసంగే. ఇక్కడ బాగా రెడ్డిష్గా, మిగిలిన బ్లీచ్ అంతా డార్క్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా షాప్స్ ఉన్నాయి, బట్ అటువైపు వెళ్ళే ఓపిక ఇంకా నాకు లేదు. వెనక్కి వెళ్ళిపోతున్నాను నేను. అయిపోయింది కంప్లీట్గా, సన్సెట్ అయిపోయింది. మనం డిన్నర్ ఆర్డర్ చేసాం, డిన్నర్ కూడా ఇచ్చేసారు. దాల్ రైస్, ఇది మన కిచెన్. రైస్ తిని 6 రోజులు అయింది భయ్య. వాటర్ బాటిల్స్ ఇవన్నీ. సో ఇది మన కిచెన్. బ్యూటిఫుల్ ప్లేస్ యాక్చువల్లీ, మోలీస్ హాస్టల్.